మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ఈ 10 రోజుల్లో కూడా వ్యతిరేకించే గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు వినాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 9వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 5 రోజులు 10వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో సూర్యుడు 9వ స్థానంలో సంచారం చేయటం వల్ల రావలసిన ప్రమోషన్ త్రుటిలో తప్పిపోయే సూచనలు ఉన్నాయి. రావాల్సిన ఇంక్రిమెంట్ త్రుటిలో తప్పిపోయే సూచనలు ఉన్నాయి. ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి. 9వ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల ఆఫీసులో కానీ రాజకీయాల్లో కానీ తండ్రి వైపు నుంచి రావాల్సిన ప్రయోజనాలు కానీ లాస్ట్ మూమెంట్లో ఆగిపోయిన తరుణంలో వాటి నుంచి బయటపడటానికి, ప్రయోజనాలు పొందటానికి సూర్యుడికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో ప్రతిరోజు కూడా ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. ప్రతిరోజు రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పుష్పాలతో పాటు ఎండుమిరపకాయ విత్తనాలు, ఎండుమిరపకాయ గింజలు కొన్ని వేసి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని చెప్తూ ఆ నీళ్లు మొక్కలో పోస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. 1.25 కేజీ గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. బెల్లం ముక్క తిని పని మీద వెళ్ళండి. వీటిల్లో ఏ పరిహారాలు చేసినా డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి రావాల్సిన ప్రమోషన్ అందుకోగలుగుతారు. రావాల్సిన ఇంక్రిమెంట్ వస్తుంది. తండ్రి వైపు నుంచి రావాల్సిన బెనిఫిట్ వస్తుంది. ఆఫీస్ పాలిటిక్స్ తగ్గిపోతాయి. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో మాత్రం 10వ స్థానంలో సూర్యుడు అద్భుతంగా ఉన్నాడు. ఇప్పుడు మీ ప్రమోషన్ ఎవ్వరూ ఆపలేరు. ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ కన్ఫర్మ్ అయ్యే సూచనలు ఉన్నాయి. ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంటు, ట్రాన్స్ఫర్కి అవకాశాలు ఉన్నాయి. అలాగే పాలిటిక్స్లో కూడా మంచి పదవి వచ్చే యోగం ఉంది. తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ కోసం చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. 10వ ఇంట్లో రవి ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్స్ రాస్తే అవి బాగా రాస్తారు, సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ కోసం ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటే ఆ పనులన్నీ విజయవంతమవుతాయి. గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి ముఖ్యమైన పనులు చేసుకుంటే అవన్నీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు. 10వ ఇంట్లో సూర్యుడు గవర్నమెంట్ పరంగా అద్భుత ఫలితాలు ఇస్తాడు. ప్రమోషన్ల పరంగా అద్భుత ఫలితాలు ఇస్తాడు. రాజకీయాల పరంగా అద్భుత ఫలితాలు ఇస్తాడు. కాబట్టి మొదటి 5 రోజుల్లో మాత్రం సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి. అలాగే మీనరాశి వాళ్ళకు బుధుడు ఈ 10 రోజుల్లో 9వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి మీనరాశి విద్యార్థులకి బాగా ప్రిపేర్ అయినా కూడా ఎగ్జామ్స్లో రావాల్సిన ర్యాంకు కన్నా, మార్కుల కన్నా కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు ఎంత బాగా తెలివితేటలతో వ్యాపారం చేసినా రావాల్సిన లాభం కాకుండా తక్కువ లాభం వస్తూ ఉంటుంది. కొత్తగా జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే లాస్ట్ రౌండ్లో ఇంటర్వ్యూలో అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బుధుడి బలం లేదు కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో లాస్ట్ మూమెంట్లో ఏదో ఒక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవన్నీ తొలగింపజేసుకొని బుధుడి బలాన్ని పెంపొందింపజేసుకోవాలంటే గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించండి. 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వండి. అప్పుడు 9వ ఇంట్లో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి కుజుడు 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ మధ్యలో కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో జాబులు చేసే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పోలీస్ సెక్టారు, మిలిటరీ సెక్టారు, రైల్వేస్ వీటిల్లో జాబులు చేసే వాళ్ళకి ఏదో ఒక చికాకులు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే హోటల్ బిజినెస్ ఉన్న వాళ్ళకి, ఫుడ్ బిజినెస్ ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. రైస్ బిజినెస్, ఎండుమిర్చి బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ డల్ అవుతూ ఉంటుంది. కాపర్ మెటీరియల్కి సంబంధించిన వస్తువుల వ్యాపారం చేసే వాళ్ళకి కూడా బిజినెస్ డల్గానే ఉంటుంది. 10వ ఇంట్లో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఈ రకంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ కూడా డల్ అయిపోతుంది.
రియల్ ఎస్టేట్ చేసే మీనరాశి వాళ్ళకి 10వ ఇంట్లో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్లో డీల్ ఓకే అయినా పెద్దగా లాభం రావటం అనేది కనిపించదు. కాబట్టి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలన్నీ పోవాలంటే 10వ ఇంట్లో కుజుడు అనుకూలించాలంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు 10వ ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడి సంచారం పరిశీలిస్తే శుక్రుడు డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 వరకు 9వ స్థానంలో సంచారం చేస్తూ పూర్తిగా అనుకూలిస్తున్నాడు. డిసెంబర్ 20వ తేదీ మాత్రం 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ప్రధానంగా మీనరాశి వాళ్ళకి శుక్రుడి బలం అనేది 9 రోజుల పాటు అద్భుతంగా ఉంది. ఎందుకంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 వరకు భాగ్యస్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. ఎన్ని సమస్యలున్నా అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. అనుకోకుండా ఆకస్మికంగా ధనం కలిసి వస్తుంది. లేడీస్ సపోర్ట్ బాగా ఉంటుంది. స్త్రీల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో ఆఫర్స్ బాగా వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆఖరి రోజు డిసెంబర్ 20వ తేదీ మాత్రం టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో దెబ్బపడుతుంది. నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కళారంగంలో కూడా అవకాశం త్రుటిలో జారిపోతుంది. ఇవన్నీ ఆఖరి రోజు డిసెంబర్ 20వ తేదీ జరుగుతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఆ రోజు ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదువుకుని వెళ్ళండి. కొద్దిగా పెరుగు, తేనె నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. దానివల్ల శుక్రుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాల నుంచి డిసెంబర్ 20వ తేదీ ఆఖరి రోజు సులభంగా బయటపడవచ్చు. ఇలా మీనరాశి వాళ్ళు డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో గ్రహాల సంచారం బట్టి పరిహారాలు చేసుకోండి. అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోండి. ఆధునిక కాలంలో ఎంత కష్టపడి చదువుకున్నా కష్టానికి తగిన ఉద్యోగం రాక చాలామంది బాధపడుతున్నారు. అలాగే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించినప్పటికీ వీసా రిజెక్ట్ అవ్వటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారంలో కూడా ఎంత బాగా కష్టపడ్డా నష్టాలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి అర్హతకు తగిన ఉద్యోగం, క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం రావాలన్నా, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా, విదేశాల్లో డబ్బులు బాగా సంపాదించాలన్నా, వ్యాపారంలో బాగా సక్సెస్ అవ్వాలన్నా కొన్ని సులభమైన విధి విధానాలు పాటించాలి. ఎవరికైనా సరే ఉద్యోగం తొందరగా రావాలంటే ఉద్యోగ కారకుడు గణపతి కాబట్టి గణపతికి సంబంధించినటువంటి ఓం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. ఓం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని కానీ, లేదా గం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని కానీ రోజు 21 సార్లు చదువుకుంటే గణపతి అనుగ్రహం వల్ల తొందరగా ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విష్ణుమూర్తికి సంబంధించి ఇంకో మంత్రం ఉంది. ఓం వషట్కారాయ నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్నా తొందరగా ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంటుంది. అలాగే చాలామందికి ఈ రోజుల్లో వీసా రిజెక్ట్ అవుతోంది. అబ్రాడ్ వెళ్ళాలనే కల కలగానే మిగిలిపోతోంది. అబ్రాడ్ తొందరగా వెళ్ళటానికి ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే ఓం కాలపాశధరాయ నమః ఇది మంత్రం. అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగాలు చేయాలి, అబ్రాడ్లో బాగా సక్సెస్ అవ్వాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఓం కాలపాశధరాయ నమః అనే మంత్రం రోజు 108 లేదా 54 లేదా 21 సార్లు చదువుకోండి. 41 రోజుల పాటు ఈ మంత్రం రోజు 108 సార్లు చదివితే 41 రోజులు పూర్తయిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళితే వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే వీసాలు అప్రూవ్ అవ్వాలంటే గణపతిని 21 రోజుల పాటు తెల్ల జిల్లేడు పూలతో పూజించాలి. ఇంట్లో గణపతి ఫోటో దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపం పెట్టి 21 రోజుల పాటు ప్రతిరోజు గం గణపతయే నమః అనే మంత్రం చదువుతూ తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజించండి. గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఇలా 21 రోజులు గణపతిని తెల్ల జిల్లేడు పూలతో పూజిస్తే 21 రోజులు పూర్తయిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళితే వీసా అప్రూవల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు సులభంగా వెళ్ళవచ్చు. అలాగే చాలామంది ఎంత ప్రయత్నించినా వ్యాపారంలో నష్టాలు వస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళు, వ్యాపారంలో లాభాలు తక్కువగా వస్తున్న వాళ్ళు, వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు, వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి సాధించాలంటే, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలంటే ఎప్పుడైనా సరే బుధవారం రోజు దానిమ్మ మొక్క దేవాలయ ప్రాంగణంలో నాటి రండి. దానివల్ల వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది.
అలాగే మీరు ఏ వ్యాపారం చేస్తున్నా సరే లక్ష్మీదేవి చిత్రపటాన్ని వ్యాపార సంస్థలో ఉంచి ఉదయం మీ షాపు తెరవగానే లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి కొబ్బరి పంచదార కలిపి నైవేద్యంగా సమర్పించండి. మీ బిజినెస్ ప్లేస్కి వచ్చేటటువంటి కస్టమర్లందరికీ ఆ కొబ్బరి పంచదార కలిపినటువంటి ఆ ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉండండి. దీనివల్ల క్రమక్రమంగా వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే చాలామందికి వ్యాపార సంస్థలకి దృష్టి దోషం ఉండటం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపార సంస్థలకి దిష్టే ఎక్కువై వ్యాపారం సరిగ్గా నడవని వాళ్ళు ఏం చేయాలంటే మంగళవారం రోజు, బుధవారం రోజు, అమావాస్య రోజు ఒక నిమ్మకాయ కోసి ఆ 2 నిమ్మకాయ చెక్కల మీద కూడా పసుపు కుంకుమ వేసి మీ వ్యాపార సంస్థకి ఇరువైపులా రాళ్ల ఉప్పు పోసి ఆ రాళ్ల ఉప్పు మీద ఈ నిమ్మకాయ ముక్కలు ఉంచండి. మీరు మీ షాప్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళే సమయంలో ఆ రాళ్ల ఉప్పు, నిమ్మకాయ ముక్కలు, పసుపు కుంకుమ రాసినవి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఈ శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే వ్యాపారం బాగుంటుంది. వ్యాపారంలో కూడా బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. వ్యాపార సంస్థకు ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగింపజేసుకోవచ్చు, మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. కాబట్టి ప్రధానంగా ఉద్యోగపరంగా, విదేశీయాన పరంగా, వ్యాపార పరంగా ఈ సులభమైన పరిహారాలు చేసుకోవటం, ఈ మంత్రాలు చదువుకోవటం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు మారినప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అన్ని ఆసక్తికరమైన విశేషాంశాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేస్తూ దాంతోపాటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.